నేను ఏడుస్తుంటే నీకు నవ్వొస్తుందా? మరి లేకపోతే ఇంకేం చేయను? నువ్వేం చేయొద్దు, వాడిని నేనే చేస్తాను. ఏం చేస్తావే? నన్ను ఇక్కడ నిలువుగా బుక్ చేశాడుగా, వాడిని అందరి ముందు అడ్డంగా బుక్ చేస్తావు. అదెలా? ఫోన్ చేస్తాడు కదా, చేయి చేయి. కార్తీక్ కాల్ చేయి. ఏం కాన్ఫిడెన్సే వాడు కాల్ చేస్తాడని. చేయరా? హీ విల్ కాల్ ఉమా, హీ విల్ కాల్. కాల్ చేయరా, అడుగుతున్నా కదా. చెయ్యి చెయ్యి. 2 minutes, హీ విల్ కాల్ నౌ. ఓకే? ఏంటి కాల్ కోసం వెయిట్ చేస్తున్నావా? లేదు, కాల్ చేయడానికి వెయిట్ చేస్తున్నా. మరే మొహం నడ్డు అవుతుందా? కాదు, దాని హెడ్ వెయిట్ గుర్తొస్తుంది. హెడ్ పెట్టలేదు, ఏం లేదు. కాల్ చేయి. చేయి. ఓకే. ఇంతసేపు వెయిట్ చేసి ఇప్పుడు లిఫ్ట్ చేయవేంటే? వెంటనే లిఫ్ట్ చేసేస్తే మన రేంజ్ తగ్గిపోతుంది. ఇక్కడ వెయిటింగ్, అక్కడ నో లిఫ్టింగ్, అంతేగా? వెంటనే లిఫ్ట్ చేస్తే అమ్మాయిలు ఎందుకు అవుతారు? కాల్ చేయకుండా అబ్బాయిలు ఎందుకు ఉంటారు? ఇంకొకసారి కాల్ చేద్దాం. డోంట్ వరీ, వాడు మళ్ళీ చేస్తాడు చూడు. ఎస్, ఐ టోల్డ్ యూ. హాయ్ కార్తిక్. హాయ్ ఉమా, ఏంటి బిజీనా? కొంచెం. వై? వీక్ ఆఫే కదా. పెళ్లి షాపింగ్ ఇంకా అవ్వలేదు, సో ఇన్ ఆర్బిట్ మాల్ కి షాపింగ్ కి వెళ్దామని రెడీ అవుతున్నా. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా. ఓకే బాయ్. హే కార్తిక్. ఉమా. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నేను ఏంటి షాపింగ్ కి వచ్చావా? ఎంత ముద్దుగా నటిస్తున్నావే. లేదు, సర్కస్కి వచ్చాను. నేను చేస్తాగా నీతో సర్కస్ ఇప్పుడు. వెల్కమ్ టు ఆల్. ఈ నేల మీద జీవించే ప్రతి జీవి అంటే జంతువులు, పక్షులు, మనుషులు అందరూ గాలి, నీరు, బరువుగా ఉందా? పట్టుకోనా? కార్తిక్, ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది, చూద్దామా? మనం బ్రతకడానికి ఇవి మాత్రం సరిపోవు. లవ్, ఫ్రెండ్షిప్, అఫెక్షన్ ఇవి అన్నీ కూడా షేర్ చేసుకున్నప్పుడే మన లైఫ్ యొక్క కంప్లీట్నెస్ వస్తుంది. ఈ రోజు మనం ఒక చిన్న హక్తో లవ్ ని స్ప్రెడ్ చేద్దాం. దీనికోసం ఒక అబ్బాయి వాలంటీర్ గా రాగలిగారు, దాట్ టు షర్ట్లెస్ గా. ఎవరో తెలుసా? అలా చెప్పను, చూడండి. కార్తిక్, మీరు ట్రూ లవ్ షేర్ చేస్తున్నారా? లేదు. అది షర్ట్లెస్ గా. గ్రేట్ యార్. కార్తిక్ ఇస్ హియర్, కార్తిక్ ఇస్ హియర్. గో గో గో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవ్రీబడీ క్లాప్ ఫర్ కార్తిక్, క్లాప్ ఫర్ కార్తిక్. ఫైనలీ ద వెయిట్ ఇస్ ఓవర్. కార్తిక్ ఇస్ హియర్. ఫస్ట్ టైం నేనే తీసుకుంటాను. నానా, ఎలా ఉందిరా? ఐమ్ ఓకే. మనం ఏంటి ఇక్కడ? ఏం లేదురా, ఇందాక కళ్ళు తిరిగి కింద పడిపోయావు అంతే. 2 days నుంచి హాస్పిటల్లో ఉన్నాడంటే షాక్ అయిపోతాడేమో. 2 days? మా వాడు లెగిచాడు. యుల్ బి ఆల్ రైట్. బాగానే ఉంది కదా? యా, ఐమ్ టోటలీ ఫైన్. గివ్ ఇట్ హియర్. సంజయ్, హౌ మెనీ టైమ్స్ టు టెల్ యూ? డోంట్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్? ఆవిడేమో ఆయనరేమో. రే, అసలు ఏం జరిగింది? అది షాపింగ్ మాల్లో ఉమా షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది, ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అంకుల్ గొప్పడ్రా బాబు. 2 రోజుల నుంచి నిద్రపోకుండా ఆంబోతులు నేను అమూల్ బేబీలా చూసుకుంటున్నాడు. రేపు పాండిచేరి లేదు ఇంపార్టెంట్ మీటింగ్ అట. ఆ పిల్ల ఏం గోలెట్టేస్తుంది, ఈయన ఎవరో అని అంటాడు. అదే కాలు. ఇంత చిన్న దాని కోసం మీటింగ్ క్యాన్సిల్ చేయాలా? నీకు సంబంధించింది ప్రతిదీ నాకు పెద్ద విషయమే. నేనేం చిన్నపిల్లని కాదు. ఢిల్లీకి రాజైనా ఈ తండ్రికి కొడుకువే. అలా అనకూడదు జెర్రీ. నేను వెళ్ళలేను టామ్. జెర్రీ, నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళను? నేను రానా? వస్తావా? ఉమ్మా, గుడికి వెళ్దామన్నావు, ఇంకా పడుకోనే ఉన్నావు. ఈ రోజు నాకు కొంచెం డౌట్ ఉంది. మరి ఎగ్జామ్? ఎగ్జామ్ வடகிழக்கு பருவமழை
புதுச்சேரி மாநிலத்தில் வழக்கத்தை எక్స్క్యూజ్ మీ விட సార్ 53% నాన్న మీటింగ్ ఇంకెంతసేపు పడుతుంది తెలీదు సార్. தமிழகத்தில் సరే, నువ్వు இயல்பை விட 2% குறைவாகவும் இதுவரை மழை பதிவாகியுள்ளது. எந்தெந்த இடங்களில் மழைப்பொழிவு எவ்வளவு என்று பார்க்கலாம். కార్తీక వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? దానికేమో ఒంట్లో బాగాలేదు, పైగా ఎగ్జామ్ కూడా. ఎస్ ప్రియాంక, యూ విల్ హ్యాండిల్ ఇట్. హాయ్ కార్తీక్, నేను ప్రియాంకని. ఏయ్ ఉమ్మ ఫోన్తో నీకేం పని? హ? నా ఫ్రెండ్ అంతా నాకు కాకపోతే నీకుంటుందా? అంటే తను కాన్ఫరెన్స్లో ఉంది కార్తీక్. ఏ కార్తీక్, ఏంటి సంగతి? ఇంకో 2 డేట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, రమ్మందం అని. అయ్యో సో సాడ్. తను ఫ్రీ అవ్వడానికి ఈవినింగ్ 5 అవుతుంది కార్తీక్. సరే అయితే అప్పుడే కలుస్తా. వీడు మామూలు జిడ్డు కాదు. అప్పటి వరకు వెయిట్ చేసే మూలో నువ్వు ఉన్నా, మీట్ అయ్యేంత దగ్గరలో మేము లేముగా కార్తీక్. ఆహా, కాన్ఫరెన్స్ ఎక్కడా? ఇక్కడ 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 ఇక్కడ. హ. ఉమా, ఏంటి? ఏదో ఒక ఊరి పేరు చెప్పవే. ఎందుకే? నువ్వు చెప్పవే, చెప్తాను. పాండిచ్చేరి. పాండిచ్చేరి. ఓకే, నీ పని చూసుకో. పాండిచ్చేరి నైస్ ప్లేస్. పాండిచ్చేరిలో ఉన్నాము కార్తీక్. కార్తీక్, హలో హలో. ఓ ఓ పాండిచ్చేరిలో ఉన్నాము కార్తీక్. షూర్ కార్తీక్. అబ్బా, ఇక్కడ బీచ్ లో గోళీ ఎంత చల్లగా ఉందో. ఆ? నువ్వు బీచ్ రోడ్లో ఉన్నావా? అంటే పార్క్ హోటల్ బీచ్ రోడ్ లోనే కదా కార్తీక్ ఉంది. ఏంటి నిజంగానా? రిటర్న్ ఎప్పుడో? రిటర్న్ నైట్ 9:30 మిడ్ నైట్ అయిపోతుంది కార్తీక్. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. అమ్మయ్య, ఉమాని సేవ్ చేసేసా. ఉమా, గుడికి వెళ్ళొస్తానే. ఓకే. చోల్డ్ నంబర్ 1. ఎగ్జామ్ ఎలా రాసావే? 2 hours మైండ్ బ్లాక్ అయిపోయింది. కార్తిక్ పాండిచ్చేరి సెల్ఫీ పంపించాడేంటి? పాండిచ్చేరి సెల్ఫీయా? చోల్డ్ నంబర్ 2. అసలే అనీజీగా ఉందంటే వీడి ఫోటో సెషన్ ఏంటి మధ్యలో? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను కాదు, నువ్వు వెళ్ళాలి. నేనెక్కడికే? పాండిచ్చేరి. మళ్ళీ ఇరికించేసావా? చూడు, హిస్ కాలింగ్. లిఫ్ట్ చేయి. నా వల్ల కాదు, కార్తీక్కి చెప్పేస్తా నువ్వే అబద్ధం చెప్పావని. చెప్పు చెప్పు, నేను చెప్తా నువ్వే చెప్పమన్నావని. ఎవరి మాట నమ్ముతాడో చూద్దాం. హాయ్, నువ్వు పాండిచ్చేరి వెళ్ళావా? వెళ్ళావా ఏంటుమా? వచ్చావా అనాలి కదా. అంటే నువ్వు అబద్ధం చెప్పావా? పాండిచ్చేరిలో లేవా? నాకేం అబద్ధం చెప్పే అవసరం లేదు. నీకు అబద్ధం చెప్పే అవసరం లేదేమో. అసలు నాకు అబద్ధం అంటే ఏంటో తెలీదు. యా ఐ నో. సరే సరే, సెమినార్లో బిజీగా ఉన్నట్టున్నావు. సాయంత్రం కలుద్దాం. ఓకే. అమ్మా, ఇప్పుడుందమ్మా అసలైన సినిమా. బయలుదేరు, ఫ్లైట్ కి టైం అయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు కాల్ చేద్దాం. సబాష్, ఫ్లైట్ ఎక్కిందన్నమాట.